ఉద్దేశంతో ఆలోచిస్తుందో భూమి కూడా అదే విధంగా అదే ఆలోచనలోనే ఉంటది. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒక ల్యాండ్ కొని పెట్టేవాళ్ళు, ల్యాండ్ కొని పెట్టేవాళ్ళు. ఎందుకంటే ల్యాండ్ అనేది రోజు రోజుకు మన వాల్యూస్ అని పెంచుతూనే ఉంటుంది. ఇక్కడ మేడం చాలా మంది ఐటీఎం ప్లస్ తెలియని విషయం ఏంటంటే అపార్ట్మెంట్లు కొనకండి. నా ఉద్దేశం అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, అపార్ట్మెంట్స్ అనేది కొనుగోలు చేస్తే మీరు మళ్ళీ రీసేల్ ఏదన్నా ఒక 4 ఏళ్ళ తర్వాత 5 years తర్వాత మళ్ళీ సేల్ చేసుకోవాలనుకుంటే రిటర్న్స్ అనేటివి రావు. అదే ఓపెన్ ప్లాట్స్ మీద అయినా మా దగ్గర కొనాలని చెప్పట్లే, ఎక్కడ ఓపెన్ ప్లాట్స్ మీద హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ ఉన్న వెంచర్లో ఎక్కడ కొనుగోలు చేసినా ఈ రోజు మీరు ఒక 10,000 ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టి గజం తీసుకుంటే విత్ ఇన్ అదే 4 years వరకు దాదాపు 60-70 గజం అవుతుంది. 100% మనం చూస్తూనే ఉన్నాం అన్ని. ఇప్పుడు మన చుట్టుపక్కల అన్ని చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ మేడం ఇక్కడ అవుటర్ పక్కనే మేము వచ్చేసి మైపీ లజ్గిరి అని చెప్పి ఇక్కడ వెంచర్ చేసాం ఈ ముందునే. అక్కడ దాని పక్కనే అంత ముందు పేరం సిటీ అని వెంచర్ చేసాం అక్కడ. అందులో మేము స్టార్టింగ్ వచ్చేసి 2019 7,000 ఫర్ స్క్వేర్ యార్డ్ మేము ఈ రోజు 40,000 విత్ ఇన్ 5 years. అంటే ఆ రోజు 7,000 కొనుగోలు చేసిన వాళ్ళు ఈ రోజు 40,000 సేల్ చేసుకుంటున్నారు మేడం. అదే 2019 ఒక అపార్ట్మెంట్ 40 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే అదే 40 lakhs ఉండొచ్చు, లేకపోతే 30 lakhs రావచ్చు, కానీ పెరగదు కదా. ఎవరైనా సరే ఎవరైనా ఒక ప్లాట్ హెచ్ఎండి రేరా వెంచర్లో ఒక ప్లాట్ కొనుగోలు చేసి పెట్టుకున్నారంటే వాళ్ళ పిల్లల పేరు మీద ఒక ప్లాట్ తీసుకు పెట్టుకోండి. వాళ్ళు స్టడీకి ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలకు చదువులకు ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లల స్టడీకి ఉపయోగపడగా వాళ్ళ చదువులకు వీళ్ళ పెళ్ళిళ్ళకు చేయడానికి కూడా అదే ప్లాట్ వాళ్ళకి తీస్తుంది. ఎలాంటి తల్లిదండ్రులు ఎలాంటి భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదు. నాకు ఈ ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ తోటి నా పిల్లల స్టడీ అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది, హ్యాపీగా మా అబ్బాయికి పెళ్లి చేస్తే ఈ ప్లాట్ను చూసి మంచి పిల్లల్ని కూడా చేసుకోవచ్చు అనే ఒక విధానం వచ్చింది ఇప్పుడు పబ్లిక్లో. అందుకే ల్యాండ్ అనేది అంత వాల్యూ అనేది. విధంగా ఈరోజు బంగారం దొరుకుతుంది, బంగారం చాలా మంది బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బంగారాన్ని దొంగలు ఎత్తుకపోవచ్చు, కానీ ల్యాండ్ని ఎవరు ఎత్తుకపోరు. అక్కడే ఉంటుంది, మన వాల్యూ పెంచుతూ ఉంటుంది. అది సో భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. ఒక మంచి సలహా ఇస్తున్నారు భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ బ్యాంక్ లోన్స్కి సంబంధించి అందరి దగ్గర నెట్ అమౌంట్ ఉండదు, ఖచ్చితంగా బ్యాంక్ లోన్కి వెళ్లాల్సిందే. సో దట్ బ్యాంక్ లోన్ గురించి చెప్పండి. మీకు ఏమైనా బ్యాంక్ అప్రూవల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే మేడం, యాక్చువల్లీ మనకు వచ్చేసి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా మేడం, ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఇక్కడ బ్యాంక్ లోన్ పర్పస్లో హెచ్ఎండి రేరా వెంచర్ అంటే హెచ్ఎండి రేరా వెంచర్లో బ్యాంక్ లోన్ 100% వస్తుంది. గవర్నమెంట్ వాల్యూ మీద 80% వరకు మనం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయాం ఆల్రెడీ, విల్లా కన్స్ట్రక్షన్కు. దీనికి మనము ఓపెన్ ప్లాట్ కన్స్ట్రక్షన్ రెండు కలిపి మనం లోను అప్రూవల్కి వెళ్తున్నాము. రెండింటి కలిపి దాదాపు 75-80% లోన్ వస్తున్నది ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ 95 lakhs ఒక విల్లా ఇస్తున్నాం. 95 lakhs మనం విల్లా ఇస్తున్నప్పుడు 95 lakhs లో దాదాపు విల్లకు 75 lakhs వరకు లోన్ వస్తుంది. 75 lakhs 80% లోన్ వస్తుంది, 75 వరకు లోన్ వస్తుంది. అంటే ఇంకేముంది, వాళ్ళు మంత్లీ ఐటీ ఎంప్లాయీస్ అందరూ లక్షల సాలరీ ఉంటే ఎగ్జాంపుల్ వాళ్ళు మంత్లీ కట్టుకోవచ్చు. ఒక 20 years 25 years పెట్టుకుంటారు, వాళ్ళు మంత్లీ కట్టేసుకుంటూ ఉంటారు. కానీ అదే వీళ్ళ ఇప్పుడు 95 lakhs లో వాళ్ళు 80% లోన్ పెట్టి తీసుకుంటున్నారు కదా. విత్ ఇన్ ఒక 3 years అయిపోయే వరకు ఇదే 95 lakhs తీసుకున్న వీళ్ళ దాదాపు 3.5 కోట్లు 4 కోట్లకి వెళ్తుంది. ఇక్కడ అంత డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ రోజు 35,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉన్న ల్యాండ్ వచ్చేసి విత్ ఇన్ మనకు 3 years లో వచ్చేసి 80 నుంచి ₹1,00,000 గజం కాబోతున్నది. అందుకే రేట్ ఇక్కడ బ్యాంక్ లోన్ పెట్టి తీసుకుంటే మనం 75-80% లోన్ ఇస్తున్నాం, హ్యాపీగా తీసుకోవచ్చు. నీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది, హెచ్ఎండి రేరా వెంచర్ కాబట్టి బ్యాంక్ లోన్ ఇస్తుంది, లీగల్గా టైటిల్ క్లియర్ ఉంది కాబట్టి బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయి. నీ కన్స్ట్రక్షన్ కూడా మనము ఇక్కడ ఇంకోటి చెప్పదగింది ఏంటంటే మేడం, మనం కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాం కదా, ఇక్కడ బ్యాంకు కూడా మనము కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగానే విడతల వారీగా లోన్స్ మనకు రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ బ్యాంక్ లోన్ అంటే ఇంకో విషయం గుర్తొస్తుంది. మొన్న ఈ మధ్య హైడ్రాకి సంబంధించి బాధితుల్లో బ్యాంక్ లోన్ కూడా వచ్చింది, మాకు రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. ఈ బ్యాంక్ లోన్ కూడా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఈ కూల్చివేతలు ఏంటి అని వాళ్ళు పాపం చాలా బాధపడిన విషయం మనం చూసాము. సో మరి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బ్యాంక్ లోన్ అనేది అన్ని క్లియరెన్స్లు ఉంటేనే వస్తుంది అని చెప్పి. అయితే ఇక్కడ ఒకటి వచ్చేసి సో ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఒక క్లారిటీ ఉండాలి. సో మీ వెంచర్ కి సంబంధించి ఒక క్లారిటీ, ఎలాంటి అపోహలు అక్కర్లేదు, భయాందోళనలు అక్కర్లేదు. యాక్చువల్లీ దానికి దీనికి చాలా వేరియేషన్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, అక్కడ లోకల్ మున్సిపాలిటీలో ఏదో సంథింగ్ పర్మిషన్స్ ఇచ్చారు, ఏదో డ్రాఫ్ట్స్ ఇచ్చారు,
లోన్స్ అనేది తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేడం, మన హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ తీసుకున్నాం ఫస్ట్. నీకు బ్యాంక్ లోను ఎందుకు ఇస్తుందంటే హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ ఉంది కాబట్టి ఇస్తుంది. హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ అంటే ఏంటంటే హెచ్ఎండిఏ రేరా 50 years లీగల్గా డాక్యుమెంట్స్ క్లారిటీగా ఉంటేనే నీకు పర్మిషన్ అనేది ఇస్తుంది. ఇక్కడ నీకు గవర్నమెంట్ తోటి సర్వే, ల్యాండ్ సర్వే అయిపోయిన తర్వాత ఎలాంటి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లేకుంటే మాత్రమే నీకు లోన్ అనేది ఇస్తుంది. నీకు హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ వస్తుంది, లేకపోతే రాదు. నీకు హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ ఉంది కాబట్టి హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి కూడా వచ్చింది కాబట్టి ఫైనల్ ఎల్పి వచ్చిన తర్వాతనే మనం కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మెయిన్ ఒకటి మేడం క్లియర్గా చెప్పాలంటే హెచ్ఎండిఏ రేరా వెంచాలను, డిటిసిపి రేరా వెంచాలను హైడ్రా అనేది టచ్ చేయదు ఎప్పుడు.